హాయ్ అండి, అలనాటి రాగిణి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన రచయిత అనాలా, దర్శకుడు అనాలా, లేక నటుడు అనాలా? 4వ తరగతిలోనే రంగస్థల ప్రవేశం చేసి రంగస్థలమే తన జీవితంగా అనుకుంటూ రంగస్థలంతో సహజీవనం చేస్తూ 3000కు పైగా నాటకాలు వేసి 25 చిత్రాలకి సహ రచయితగా ఉంటూ ఈటీవీ మల్లెమాల జబర్దస్తి సంస్థకి రచయితగా వెళ్ళి అనుకోకుండా ఆర్టిస్ట్గా మారిన మురళీధర్ గారు. మురళీధర్ గారి నోట మరిన్ని మాటల విశేషాలు తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. రెడీ. మురళీధర్ గారు నమస్కారం. అక్క అంటూ ఉంటారు నన్ను, సారు మురళీ గారు అనడం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు. అంతేనా? అక్క తమ్ముడు అంతే. ఇప్పుడు మీ విషయాలు చెప్పాలి మాకు. చాలా మా అలనాటి రాగిణి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు చాలా విషయాలు తెలుసుకోవాలని. ఏంటంటే మీరు ఎక్కడ పుట్టారు, అమ్మకి ఎంతమంది పిల్లలు, ఎంతవరకు చదువుకున్నారు, ఏ ఊరు మీది, అన్నీ చెప్పాలి మీరు. నేను పుట్టింది సంతోషపురం అనే ఊరు, చిన్న పల్లెటూరు, పార్వతీపురం దగ్గర, విజయనగరం డిస్ట్రిక్ట్. ఇప్పుడు పార్వతీపురం డిస్ట్రిక్ట్గా మారింది. ఓకే. అక్కడే చదువుకున్నాను. మా నాన్నగారు అమ్మ ఇద్దరు. నాన్నగారి పేరు గున్నారావు మాస్టారు, అమ్మగారి పేరు సరస్వతమ్మ టీచర్ అంటారు. ఇద్దరు టీచర్సే. అక్కడే నేర్చుకున్నాను, వాళ్ళ దగ్గరే చదువుకున్నాను. ఫస్ట్ అంటే 5th క్లాస్ వరకు వాళ్ళ దగ్గర చదువుకున్నాను. తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీస్ బయటకు వచ్చేసాం. సూపర్. ఎక్కడ చదువుకున్నారు? కాలేజ్ అంతా ఎక్కడ? కాలేజ్ పార్వతీపురం. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చదివాను. తర్వాత ఇంకా చదివే ఓపిక లేక ఆపేసాను. చదువు ఓపిక లేక లేకపోతే ఇంట్రెస్ట్ లేక? ఓపిక లేక. మీకు ఓపిక లేక, అమ్మాళ్ళకి ఓపిక లేక? ఎందుకంటే 100 పేజీల పుస్తకంలో ఉన్న దానికన్నా బయట కనబడుతున్న సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, దీన్ని చదువుదాం దాన్ని వదిలేసి వచ్చేసారు బయటికి. ఓకే. మేము నలుగురు, 2 అన్నయ్యలు, నేను, అక్క, నాకు చెల్లి. చెల్లా? ఓ, ముగ్గురు అన్నదమ్ములకి ఒక చెల్లి. నేను 3వ మూర్ఖుడు. ఓ అబ్బో. ఓకే, సూపర్. మ్యారేజ్ అయిందిగా మీకు? చేసుకోవాలా? చేసుకోలేదు. ఎందుకు? చేసుకోకూడదు అనుకున్నాను, అందుకే చేసుకో. ఎందుకు అలా? మ్యారేజ్ అయితే ఒకటే ఫ్యామిలీ, మ్యారేజ్ కాలేదు అనుకోండి జగమంత కుటుంబం నాది. సాయిరామ్, ఈ బిడ్డను కాపాడుగాక. చూడండి ఎంత ఆలోచన. అదే మ్యారేజ్ అయింది అనుకో అక్క, మనం ఏంటంటే ఏ సంపాదించినా ఏదైనా అచీవ్ చేసినా సరే నా ఫ్యామిలీ నా వాళ్ళు కొంత పరిధి ఉంటుంది. మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నాం అనుకో, అందరూ మన వాళ్ళే. ఎవరు పొగిడినా మా అన్న పొగిడాడు, మా తమ్ముడు పొగిడాడు, మా అక్క పొగిడింది, అలాగే ఉంటుంది. అందుకనే మ్యారేజ్ మీద ఆలోచన లేదా మీకు? లేదు. అయ్యో. ఇంకా మీరు రచయితగా, డైరెక్షన్, నాటకాలు, 3000 నాటకాలు పైనే. 3000 పైనే మీరు యాక్టింగ్ చేసినాయి? నేను డైరెక్షన్ చేసిన దాదాపు ఒక 60 నాటకాలు దాకా ఉంటాయి. అబ్బా. అనుకోకుండా మీరు కూడా చేశారు నా దాంట్లో. అవును. కన్యాశుల్కంలో వైట్ సారీ కట్టించి, చీపురు కట్టించి, ఝాన్సీని ఏమిటే అనుకుంటూ కూడా చేయించే అవకాశం, అదృష్టం వచ్చింది నాకు. అప్పుడు మీ డైరెక్షన్ చూసి అనుకున్నాను నేను, అమ్మా ఎంత బాగా చేసి చూపిస్తున్నారు అసలు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అమ్మో ఆ మూమెంట్స్. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఆర్టిస్ట్ గా కూడా చేసాం కాబట్టి అది కొంత ప్లస్ అయింది. అనుకోకుండానే వచ్చా బేసికల్ గా. మా నాన్నగారు ఏంటంటే మన చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న సమస్యలు, వాటి మీద సరదాగా ఒక చిన్న ప్లే, ఒక 50 minutes 45 minutes అట్లా సరదాగా రాసేవారు. ఓకే. రాసి చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పండగలైనా తీర్థాలైనా అక్కడ చేయించేవారు సరదాగా. దానిలో నేను ఒకటి, రాముడికి ఉడతలాగా మా నాన్నగారికి నేను అలాగా, ప్రతి దానిలో కూడా నన్ను పెట్టేవారు. అలాగే ఇష్టం నాన్నగారికి కూడా ఉంది. నాన్నగారికి కళ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉండేవి, ప్రతిరోజు భజన జరిగేది, ఈ కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఉండేవి ఇంట్లో. అలా 4వ తరగతిలో నన్ను స్టేజ్ ఎక్కించారు. ఆ స్టేజ్ నుంచి ప్రస్తుతానికి ఈ స్టేజ్ వరకు వచ్చాను. మంచి స్టేజ్కి వెళ్ళాలన్నది తప్పకుండా 100%. ఎందుకంటే ఇప్పటికే మంచి స్టేజ్లో ఉన్నారు మీరు, నాకు తెలిసి. ఎందుకంటే రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు మీరు. ఎక్కడికి వెళ్ళినా మురళీ గారు అనగానే మంచి వ్యక్తి అండి, బాగా చేస్తాడు ఆయన అని అనిస్తారు. ఇప్పుడు కూడా గొప్ప స్టేజ్లో ఉన్నాం కానీ మంచి స్టేజ్లో ఉండాలి. అది నేను ఓకే, అది వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది మా అలనాటి రాగిణి ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా. అక్క ఆశీర్వాదమే ఛానల్ ఆశీర్వాదం కూడా. జబర్దస్తిలోకి ఎలా ఎంటర్ అయ్యారు? జబర్దస్తిలో అంటే నేను అసలు హైదరాబాద్ రావడమే
మా గురుదేవులు మీకు కూడా అందరికీ చాలా మందికి తెలిసినటువంటి దీక్షిత్ మాస్టర్. ఆయన రంగస్థలంలో మేము చేస్తున్నటువంటి ప్లేలకి వాటికి జడ్జిగా వచ్చేవారు. వచ్చి చూసేవారు. ఆయన చేసిన నాటకం నేను చూసిన తర్వాత ఇంత గొప్పగా నేను నాటకం చేయాలంటే ఏం చేయాలంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దీనికి కూడా కోర్సు నేర్చుకోవడం ఉంటుందా, ఎవరు నేర్పుతారంటే నేనే నేర్పుతాను వచ్చాను. ఆయనతో వచ్చేసాను. ఎక్కడ ఉండేవారు అప్పుడు? హైదరాబాద్ మాస్టర్ దగ్గర ఉండేవాడిని, నిజాంపేటలో. అక్కడే ఉండేవాడిని. ఆయన ద్వారానే నాకు సినిమా అంటే అసలు కనీసం జీరో నాలెడ్జ్. నాకు ఎలా ఉండేది అంటే వేర్లమ్ముకుండే ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కొంతమంది సెపరేట్ ఫ్యామిలీ, అలాగా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఏది రోడ్డు మీద సర్కస్ చేసే ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, అట్లా ఉంటాయి కదా. సినిమా అనేది కూడా ఒక ఫ్యామిలీ ఏమో. అంటే రామారావు గారి కొడుకు బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున గారు, అంటే అవి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాగే నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పటికి, ఎందుకంటే పల్లెటూరు వాళ్ళం కదా, చదువు ఉంది కానీ అంత నాలెడ్జ్. సినిమాలు కూడా పెద్దగా చూసిన ఎక్కడ దాఖలా లేదు. నాటకం అయితే చూడడానికి వెళ్ళిపోయేవాళ్ళం బాగా, పౌరాణిక నాటకాలు అవి చూడడానికి వెళ్ళిపోయాం. తెల్లారు బాగా నేర్పించారు దీక్షిత్ మాస్టారు. ఆయన ఈ ఫీల్డ్లో చదువుతో పాటు సంస్కారం నేర్పారు. అబ్బా, అది అందుకు నాకు ఆయన గురుదేవుడు. నేను నాటకం చేసినప్పుడు వారింట్లోనే మనం రిహార్సల్ చేసాం. అవును, వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్స్. అది ఒక ఏమంటారంటే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఎలాగో దీక్షిత్ మాస్టర్ ఇల్లు కూడా అలాగే. అన్ని వండి ఇంత మహానగరంలో కూడా ఎవరు వచ్చినా భోజనం టైంకి లేదు అనేటువంటి ప్రశ్న ఉండేది. అలాగే అక్కడ తిని పెరిగి ఆయన ద్వారానే వీడు నాటకం అనుభవం అది ఉంది బాగా. రచయిత, దర్శకుడు. ఎందుకంటే నాది అమ్మ అంటే ఏంటి మమ్మీ అని ఒక నాటిక. అమ్మ అంటే ఏంటి మమ్మీ. కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో అమ్మ అనే దానికి అర్థం తెలియని పరిస్థితికి వస్తే పిల్లల పరిస్థితి ఏంటి అన్నది. అమ్మ అన్నదానికి కూడా అర్థం తెలియదు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. తర్వాత రాయి, సాయి, సారాయి అని. రాయి హిందువులు దేవుడు అంటారు, సాయి వచ్చిన తర్వాత హిందూ ముస్లింలు దేవుడు అన్నారు, సారాయి దగ్గరికి వస్తే అందరూ దేవుడు అంటారు అని ఒక తాగుబోతు ఫిలాసఫీ చెప్తాడు. ఎక్కువ మంది దేనికి అడిక్ట్ అవుతున్నారు, అది దేవుడు అని వాడు ఫిలాసఫీ చెప్తాడు అనమాట. దాన్ని ఈ రెండింటికి మాస్టర్ జడ్జిగా వచ్చారు. అది చూసి తర్వాత ఈవి సత్యనారాయణ గారికి పరిచయం చేసి ఆయన దగ్గర కొన్నాళ్ళు వర్క్ చేసి వర్క్ చేసి అలాగా అంటే మనకు ఉన్నటువంటి కాస్త కుస్త కలం బలం ఏదైతే ఉందో దాని ద్వారానే అలా పనులు చేసుకుంటూ వచ్చాం. అలా అంటే నేను ఎప్పుడు ఎక్కడ కనబడాలి అని ఎక్కడ నాకు అనిపించలేదు, అనుకోలేదు. ఎందుకంటే నేను అదేదో ఆ ఇంట్రెస్ట్ ఏదో స్టేజ్ మీద చూపించుకుంటున్నాను. స్టేజ్ మీద చేయడం చాలా ఇష్టం. అది ఎలాగా చేస్తున్నా కదా. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన 4 మంచి మాటలైనా ఇక్కడ రాయాలి, ఎందుకంటే ఇది స్పాన్ ఎక్కువ. నాటకం అంటే మనం ఎక్కడ వేస్తామో అక్కడికి వచ్చిన జనాలకు మాత్రమే అర్థం. సినిమా దగ్గరికి వెళ్తే ఇది జనాల దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆ చెప్పి 4 మంచి మాటలు ఇలా చెప్పాలని ఫస్ట్ రైటింగ్ సైడ్ స్టార్ట్ చేసి ఒక 20-25-26 సినిమాల వరకు పెద్ద సినిమాలకి సహాయ రచన అవి చేశాను. పెద్ద డైరెక్టర్ చేసాము. తర్వాత ఇంక అలాగే కంటిన్యూగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నువ్వు ఉన్నావు కదా, దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు కదా, నువ్వు వర్క్ కూడా చేయంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను మొత్తం అన్ని వర్క్స్ ఎక్కువ చేసేవాడిని కాదు. సీన్ ఆర్టిస్ట్కి చెప్పడం, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది మనకి ఎక్కువ వర్క్ చేశాను. సూపర్. జబర్దస్తిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది ఉన్నారా? ఇబ్బంది ఎవరు పెట్టడం, ఇబ్బంది అనేది పెట్టడం ఉండదు, పడ్డమే ఉంటుంది. అంతేనా? పడ్డం. ఎవరు మిమ్మల్ని పక్క ఆర్టిస్టులు ఇసుకించడం, చిరాకు రావడం అందరూ ఫ్రెండ్షిప్ గా సరదా కామెడీ అంటే కామెడీ లాగే చేసి నవ్వించడానికే ట్రై చేసేవారు. ఆ సీన్లు కూడా మీరు రాసేవారు జబర్దస్త్ కూడా చాలా రోజులు. దానికి కూడా ఫస్ట్ రాయడానికే వెళ్ళా. ఎందుకంటే రాఘవ్ గారు ఉన్నారు కదా, రాఘవ్ గారు నేను వైజాగ్ లో ఉన్న టైంలో మేము ఫ్రెండ్స్. అంటే బ్యాంకింగ్ కోచింగ్ అవి తీసుకున్నాం, అక్కడ మేము కొలీగ్స్ అనమాట. దీంతో ఒక రోజు ఆయన ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి, ఆయన నెంబర్ నా దగ్గర లేదు, నా నెంబర్ ఆయన దగ్గర లేదు. ఫేస్బుక్ ఎప్పుడు చాలా కాలం అయిపోయింది వచ్చేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టాడు, మనం కలిసి పని చేయాలి, ఒకటి ఉంది అంటే షో కనబడేది అయితే వద్దు, నేను పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, చేయలేను అంటే, లేదు నాకు కనీసం స్కిట్స్ అయినా రాసి పెట్టండి. సరే రాయడానికైతే వస్తానని రాశాను. ఫస్ట్ ఎపిసోడ్ చేసిన తర్వాత
నాకు సింక్ అవ్వట్లేదు ఆర్టిస్టులు, ఒక ఎపిసోడ్ 1-2 ఎపిసోడ్లు నా కోసం చెయ్యండి అంటే యాక్టింగ్ చేయండి అంటే చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ చేసిన తర్వాత నాగబాబు గారు, రోజా గారు, ఆయన డిక్షన్ మాడ్యులేషన్ అంత బాగుంది, నీకు మంచి సపోర్ట్ అవుతుంది రాఘవ, కంటిన్యూ చేయి అన్నారు. ఆ కంటిన్యూ చేయడమే నేను కంటిన్యూ అయ్యా. దాదాపు ఒక 250 ఎపిసోడ్స్ దాకా. ఇప్పుడు పేరు కూడా గబుక్కుని మురళీధర్ గారు అంటే ఎవరండి అంటున్నారు, జబర్దస్త్ మురళీధర్ గారు అంటేనే గుర్తుపడతారు. అదే అందుకని నేనేమంటానంటే, నాకు చిన్నప్పటి నుండి అయ్యప్ప మాల అంటే ఇష్టం. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునేవాడిని. ఒక 5 సంవత్సరాలు ఆపేసేవి ఎందుకు అని అడిగితే, అప్పుడు మళ్ళీ మాల వేసుకున్నానండి అని. 5 సంవత్సరాలు జబర్దస్త్లో చేశారు. చాలా అంటే నిజంగా అది ఒక మాతృ సంస్థ. నిజంగా అక్కడికి వెళ్తే నేను కూడా సీరియల్ చేస్తూ పుట్టిల్లు అంటూ ఉంటాను. అసలు అంటే పేమెంట్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేని సంస్థ అది. అసలు ఏం లేదు, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ చెక్ తీసుకెళ్ళలేదండి రండి అని. అంటే ఓన్లీ డబ్బులు అన్నదే కాదు, ఏదన్నా వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూ, ఆర్టిస్ట్ కళాకారుడికి ఇచ్చేటువంటి వాల్యూ, వాళ్ళు కష్టపడే ఆ క్రూ, మల్లెమాల క్రూ ఏంటంటే ఇది నా పని అనుకునే చేస్తారు అందరూ. కాబట్టి అది మంచి సక్సెస్ఫుల్ సంస్థ. ఇన్ని సినిమాలు రాశారు, ఇన్ని జబర్దస్తులు చేశారు, బాగా డబ్బులు సంపాదించారా? డబ్బులు నేను సంపాదించడం కొనుక్కున్నారా లేదా? లేదండి, అయితే లేవు డబ్బులు. రాగిణి అక్క అందరికి ఇల్లు చూపించే టైంలో నేను ఇంకా సంపాదించలేదు కాబట్టి కొనుక్కోలేకపోయాను. కరెక్ట్, మణికొండలో చాలా మందితో కొనిపించాను నేను. అప్పుడు మీరు కూడా ఉండుంటే చెప్పుండే. నాకు మా స్నేహితుడు సుమన్ శెట్టి చెప్తూ ఉంటాడు, రాగిణి అక్క రాగిణి మేడం చెప్పిందే నాకు ఈ రోజు ఇక్కడ ఒక ఇదైందని. అప్పట్లో మాకు అంత స్థాయి లేదు కాబట్టి ఇప్పుడైతే రెంట్ హౌస్లోనే ఉంటాం. ఓకే, చాలా చాలా థ్యాంక్స్. మంచి మెయిన్ డైరెక్టర్ అవ్వాలన్నది కోరిక. ఇంకా గొప్ప సినిమాలు, బడ్జెట్ సినిమాలు, కోట్లు పెట్టే సినిమాలు అన్న దానికన్నా మంచి సినిమా అంటే సినిమా చూసి సంతోషం కాదు, ఇది నా సినిమా, నా సబ్జెక్టు, నా సమస్య, నా ఆనందం అనేది కనెక్ట్ అయ్యేలాగా. అంటే మనకి ఇప్పుడు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తారంటే, మనకి బయట దొరకంది సినిమాలో దొరుకుతుంది. అవును, ఆస్ట్రేలియా చూడాలంటే బయటకు వెళ్ళి చూడలేదు, సినిమా హాల్లో ఒక సాంగ్ లో చూపిస్తారు. ఇలా మనకి ఏవి దొరకవో అక్కడ ఒకడు 10 మందిని కొట్టేయాలి తప్పు చేసేవాడిని అంటే హీరో కొడతాడు, అవి చూడడానికి వెళ్తారు. మనం పబ్లిక్ లో చూడలేం, చేయలేం అలాంటివి. అలాగే ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు లేవు, ఫ్యామిలీస్ లో ఉండేటువంటి ఎఫెక్షన్స్ లేవు. అన్నదమ్ములు అంటే ఆస్తి పంపకాల దగ్గర మాత్రమే కలుస్తున్నారు తప్పితే ఆత్మీయతలో కలవట్లేదు. ఇవన్నీ ఇళ్లలో దొరకట్లేదు. కాబట్టి కనీసం ఇవి వెళ్ళి స్క్రీన్ దగ్గరైనా దొరికినా సరే అలా ఉంటే బాగుండేది కదా మనం అనే ఆలోచన వస్తుంది కదా. అలాంటివి కొంచెం మరి పాత సినిమాలన్నీ అలాగే ఉండేవి. ఇప్పుడు కొత్త సినిమాలు వచ్చి ఏవో అయిపోయింది, కానీ పాత సినిమాలన్నీ మంచి కథ. ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం లాగే చూపించేవారు. సంసారం సాగరం అంటే ఆ సాగరంలో ఎంత కష్టపడి ఇస్తున్నారు అది చూపించేవారు. ఇప్పుడు మీరు అన్నీ ఆ పాయింట్స్ అన్నీ పాత సినిమాల్లో కనిపించేవి, కానీ ఇప్పుడు జనరేషన్కి అవన్నీ తెలియట్లేదు. జనరేషన్ అంటే ఇప్పుడు మనం అలాంటి కథ చెప్పినా పాత కథ అంటారు, పాత సినిమా కథ ఖచ్చితంగా అదే. దాన్ని కొత్త వారికి నచ్చేలా చెప్పాలి, అదే నేను వర్క్. ఇది బాగుంది, సూపర్ ఐడియా. మీకు మంచి ఆ రోజు రావాలని దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది మనసుకి. తప్పకుండా మీరు పెద్ద సినిమా చేయాలి, మేము చూడాలి. పెద్ద సినిమా కాదు, గొప్ప సినిమా చేయాలి. గొప్ప సినిమాయే, గొప్ప సినిమా అంటేనే పెద్ద సినిమా అన్నట్టు. అంతే, పెద్ద సినిమా ఎలా అవుతుంది, మనం తీసి చూస్తే చాలా మంది వచ్చేస్తే అది గొప్ప సినిమా అయిపోతుంది. అంతే, పెద్ద సినిమా కాస్త. అంతే కదా. ఇంకేమున్నాయి మీ కోరికలు? ఇంకా కామెడీ స్కిట్ల ఇంకా రాయాలి, బాగా మంచి పేరు తెచ్చుకోవాలి. స్కిట్లు అంటే ఇంకా రాసే పరిస్థితి లేదక్క, ఎందుకంటే ఫాస్ట్ అయింది. అది కూడా జనరేషన్ తో పాటు స్పీడ్ అయింది కామెడీ. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే స్పీడ్ గా ఉంటే కామెడీ. ఇప్పుడు జంధ్యాల గారి కామెడీ ఉంది, అది జాతోనే స్టార్ట్ అయింది. జబర్దస్త్ కామెడీ ఉంది, ఇది జాతోనే స్టార్ట్ అయింది. 2 కామెడీలే. ఇప్పుడు పరిగెడుతున్న ప్రపంచానికి కావాల్సిన పరిగెడుతున్న కామెడీ. నాకు ఆ స్థాయి లేదు కాబట్టి నేను స్లో, కాబట్టి నేను అక్కడ అన్ఫిట్ అనుకొని నేను వెళ్ళడం మానేసి. అయ్యో, ఓకే. అయితే ఇప్పుడు బాగున్నాయి సినిమాలు. ఏం చేయట్లేదు? చేస్తున్నానండి, యాక్టింగ్ సైడ్ చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మీకు అలా ఎందుకు అనిపించింది? నేను గొప్ప యాక్టర్ని కాదేమోనని నా నమ్మకం. ఎందుకు మళ్ళీ మనం అప్పుడు అలా అనుకో, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా నేను పెద్ద గొప్ప ఆర్టిస్ట్ని కాదు అని నా పర్సనల్ ఫీలింగ్. అయ్యో, ఎందుకంటే మనం స్టేజ్ చేసి ఉన్నాం కదా. స్టేజ్లో ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎమోషన్ని
కంప్లీట్ గా మనం బయట పెట్టే స్వేచ్ఛ ఉంది అక్కడ. అవును అవును ఇక్కడ కంప్లీట్ గా బయట పెడదాం, ఏదో ఒక సాడ్ ఇన్సిడెంట్ వచ్చింది బయట పెడదాం అని కళ్ళంట నీళ్లు తిరుగుతుంటే కట్ చెప్తారు డైరెక్టర్ గా బేసికల్ గా. ఎందుకంటే అది క్లోజ్ లో తీసుకోవాలి. అప్పుడు ఆ క్లోజ్ కోసం ఏడవాలి కానీ ఎమోషనల్ ఏడవలేం కదా. అవును కరెక్ట్. సో ఇలాంటివన్నీ నాకు కొంచెం అంటే నేనే అన్ఫిట్ అనుకుంటా. మీరు అనుకున్న అలాగా ఆప్ చేశారు. సినిమాలు ఏమైనా రాస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నానండి, వెబ్ సిరీస్ ఒకటి రాస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు వెబ్ సిరీస్ చాలా ఇష్టపడుతున్నారు జనం. మేము ఓన్గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, సన్నాయి మేళం అనే టైటిల్. సన్నాయి మేళం బాగుంది, సూపర్. నాకు కూడా ఏదన్నా వేషం ఉంటే అయ్యో భలే వాళ్ళే. మీ అందరి తరఫున నేను అడిగేశాను. అందరికీ నేను చెప్తున్నా, అక్క మాతో చేస్తుంటే అంతకన్నా అదృష్టమే ఉండదు. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా మీకు ఆ దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి స్థాయికి ఎదగాలని, ఎదిగారు ఇంకా ఎదగాలని, మీకు ఇష్టం మీ మనసుకు నచ్చినట్టు చేసుకునేలాగా అవకాశం కల్పించాలి ఆ దేవుడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా కళారంగంలో మిమ్మల్ని ఎంతమంది ఇష్టపడతారో నన్ను కూడా అంతమంది ఇష్టపడే స్థాయికి నేను ఎదగాలని కోరుకుంటాను. అయ్యో, ఎందుకంటే చాలా మందికి గౌరవం, చాలా మందికి ఇష్టం. మీ పేరు చెప్తే మనము కామెడీ స్కిట్లు చేస్తాం కదా స్టేజ్ మీద, ఊర్లో వెళ్ళి చక్కగా మీ మాటలు వింటుంటేనే అసలు ఎలా జరిగిందో కూడా ప్రయాణం తెలియదు అనమాట. అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం కార్లో. అందరం ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతాం కాబట్టి ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుతాం. నిజంగా ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉండదు, అమ్మో ఆయన ఎలా ఉంటాడో ఇలా ఉంటుంది అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేనైతే అందరితో సరదాగా ఎక్కేస్తాం, కారు వెళ్ళిపోతాం. సూపర్ ప్రోగ్రామ్స్ చేసాం మంచిగా మనం. నేను కూడా చేశానండి ఇంట్లో చాలా ప్రోగ్రామ్, స్టేజ్ మీద కామెడీ స్కిట్ చేద్దాం అక్క అంటూ ఉంటారు. నాకేమో భయం వీళ్ళతో చేయాలంటే, వీళ్ళేమో ఏమో ఫాస్ట్ అసలు ఎక్స్ప్రెస్లు అనమాట, నేనేమో స్లో కొంచెం. కానీ అయినా కూడా ఏదో అందుకుందాం చేద్దాం తమ్ముడు అని ధైర్యంతో ఎక్కేస్తూ ఉంటాను. నేను చెప్పింది కూడా అదే కదా, నేను స్లోనే. మీరు స్లో, నేను స్లో. నేను మీకన్నా స్లో అని చెప్పుకుంటాను. మాకన్నా కొంచెం ముందు కదా మీరు, కాబట్టి ఇంకొంచెం స్లో ఉంటుంది అంతే. స్లోలో ఫ్లో ఉంటుంది. థ్యాంక్ యూ. మీ మనసులో మాటలన్నీ మాకు చెప్పేశారు, చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. అలనాటి రాగిణి అనేటువంటి ఒక అందమైనటువంటి ఛానల్ నేను చూస్తూ ఉంటా. ఇదేంటో ఇంటర్వ్యూ చేసినట్టుగా అనిపించదు. నేను చాలా వీడియోస్ చూసాను, మాట్లాడుకుంటున్నాం సరదాగా, ఎదురుగా ఒక కెమెరా అనేది ఉంది, అది అంతే. దాన్ని పట్టించుకోము, మనం మాట్లాడుకుంటాం, మనసు విప్పి మాట్లాడుకుంటాం. ఈ అలనాటి రాగిణి ఛానల్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సంస్థలాగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి పని చేయడానికి ఉంది కాబట్టి. నేను దీంట్లో వచ్చే ప్రతి రూపాయి ఎవరో ఒకరు ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి మందులకో లేకపోతే ఇంట్లో సరుకులకో చేసి పెడుతూ ఉన్నాను నెల. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి, కానీ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగితే కొంచెం బాగా వస్తే తప్పకుండా ఎవరెవరు చేశాను అని కూడా అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఎవరో చిన్న 2000-3000 వస్తే దేనికి చేసామో చెప్పడం కూడా బాగుండదు కదా అని మాట మాత్రం చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం అంతే. ఇప్పుడు తక్కువ ఏదో వస్తుందన్నారు, ఇది ఒక సంస్థలాగా వెళ్ళి ఒక వ్యవస్థకి ఉపయోగపడేంత స్థాయికి వెళ్తుంది కూడా ఖచ్చితంగా. మన తనికెళ్ళి బర్నీ గారే నా ఛానల్ ఓపెన్ చేశారు ఫస్ట్. ఆయన చెప్పారు అదే మంచి పనికి పూనుకుంది రాగిని, మీరు అందరు కూడా సహకరించండి అని చెప్పి. శివయ్య ఆశీస్సులు వచ్చినట్టు అదే శివరాత్రి రోజున అది కూడా ఎంత బాగా అనిపించిందో, ఆయన చేతుల మీదుగా ఛానల్ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అక్క. మీతో మాట్లాడి ఈ ఒక్క క్షణం చాలా ఆనందమైంది. ఈ రోజుకి కడుపు నిండిపోయిన. చూశారు కదండి మురళీధర్ గారితో ఇంటర్వ్యూ. చక్కగా ఆయన మనసులో మాటలన్నీ చెప్పేశారు. మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించండి, మంచి స్టేజ్కి ఎదగాలి, ఆయన అనుకున్న కోరికలన్నీ తీర్చాలి ఆ దేవుడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడు కోరికలన్నీ తీరాలి అని. ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిగా గంట కొట్టేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.